ఎప్పుడైతే ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయినారో వెంటనే ది మూమెంట్ కేసు విత్డ్రా చేశారు. కేసు డ్యూ ప్రాసెస్లో క్లోజ్ అయితే నాకేం అవసరం లేదు, మాట్లాడాల్సిన అవసరం ఎందుకు? ఆ అగ్రీవ్డ్ పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్పీల్కి వెళ్తారు, దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. ఎవరైతే 10 మంది వాలంటీర్లు కేసు పెట్టారో వాళ్ళందరినీ బెదిరించి జిల్లా జడ్జి దగ్గరకు తీసుకొచ్చి మా దగ్గర తప్పుడు సాక్ష్యం చెప్పించారు, మేము అసలు కేసే పెట్టలేదని దండం పెట్టించి విత్డ్రా చేయించారు. ఈజ్ ఇట్ నాట్ మిస్యూజ్ ఆఫ్ పవరా? చెప్పండి. మీరే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అయిపోతే మీ ఇష్టం వచ్చినట్టు కేసు విత్డ్రా చేసుకుంటారా? మీరు డ్యూ ప్రాసెస్లో క్లోజ్ చేసుకోండి. హూ ఆర్ మై టు ఆస్క్? కానీ ఈరోజు మళ్ళీ ఆ కేసుని రీఓపెన్ చేయించే బాధ్యత నేను తీసుకున్నా. బికాస్ నువ్వు 2,50,000 మంది వాలంటీర్స్ని ఒక 10 మంది వాలంటీర్లు కేసు విత్డ్రా చేసుకున్నారు. మిగతా వాలంటీర్లు 10 మందో 20 మందో అగ్రీవ్డ్ పార్టీలకు హైకోర్టుకు వచ్చారు. వాళ్ళ తరపు నేను హైకోర్టులో కేసు వేసాను, ఆర్గ్యూ చేస్తాను, ఖచ్చితంగా కేసు రీఓపెన్ చేయిస్తా. పవన్ కళ్యాణ్ ట్రయల్ ఎదుర్కోవాల్సిందే. సిస్టంలో తప్పుల మీద వ్యతిరేకమా మీరు? పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకమా? సిస్టంలో తప్పుల మీద పవన్ కళ్యాణ్ మీద నాకేం ఉంటుంది వ్యక్తి? పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రభుత్వ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఫోటోతో పాటు పవన్ కళ్యాణ్ గారి ఫోటో మరి పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఎందుకు ఉండాలని మీరు కోర్టులో కేసు కూడా ఎందుకు ఉండాలి? ఎందుకు ఉండకూడదు? ఉండనివ్వను అంటున్నారు మీరు. ఉండనివ్వను, సమస్య లేదు. నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా, కెమెరా ముందు చెప్తున్నా, రికార్డ్ చేస్తాను. ఆయన వాళ్ళ ఫోటో పెట్టుకుంటే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? కరెక్ట్ మాట్లాడినారు మీరు. ఎస్, అబ్సల్యూట్లీ. మీ యూటీవీలో చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టుకోండి, పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకోండి, వాళ్ళ ఆవిడ ఫోటో పెట్టుకోండి, లేకపోతే రాష్ట్రపతి వాళ్ళ ఫోటో పెట్టుకోండి. మీది ప్రైవేట్ ఛానల్, మీకు ఎవరిది అడగాల్సిన హక్కు లేదు. గవర్నమెంట్ ఆఫీసెస్లో, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గవర్నమెంట్ ఆఫీసెస్లో ఎవరు ఫోటో పెట్టాలనే దానికి ఒక రూల్స్ రెగ్యులేషన్స్ ఉండాలి. అంతేగాని నేను భువనేశ్వర్ ఫోటో పెట్టుకుంటా, నేను నారా లోకేష్ ఫోటో పెట్టుకుంటా, ఇంకో ఎస్పీ ఏంటి నాకు విశాఖపట్నం ఎంపీ భరత్ గారు పోస్టింగ్ ఇచ్చారు కాబట్టి ఆయన ఫోటో పెట్టుకుంటా, ఇంకొక ఆయన నాకు భారత ముఖ్యమంత్రి దేవాంశ్ కాబట్టి దేవాంశ్ ఫోటో పెట్టుకుంటా అంటే ఊరుకుంటారా? దిస్ ఈస్ ద డెమోక్రటిక్ కంట్రీ అండి. మన ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండే ప్రతి ఫోటోగ్రాఫ్కి ఒక వాల్యూ ఉంది, ఒక కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ ఉంది. ఒక జాతీయ జెండాను తీసుకొచ్చి రోడ్డు మీద పడేసేసి తొక్కుకుంటూ వెళ్ళిపోతే ఊరుకుంటామా? ఒక రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో, ఒక ఎస్పీ ఆఫీస్లో, ఒక కలెక్టర్ ఆఫీస్లో, ఒక 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 తహసీల్దార్ ఆఫీస్లో, ఒక పెద్ద ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫీస్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాన్స్టిట్యూషనల్ అథారిటీ కాబట్టి ఆయన ఫోటో పెట్టుకోవచ్చు. వాట్ ఈస్ హిస్ స్టేటస్? పవన్ కళ్యాణ్ స్టేటస్ ఏంటి? దానికి ఒక రూల్ ఉండాలి, పాడు ఉండాలి. నీ ఇష్టం వచ్చినట్టు మద్దతు ఇచ్చాను కదా, నీ ప్రభుత్వాన్ని నిలబెట్టాడు కదా, 23 సీట్లు 22 సీట్లు 21 సీట్లు ఇచ్చాను కాబట్టి ఆయన మద్దతు ఇచ్చాడు కాబట్టి నేను ముఖ్యమంత్రి అంటే మీ ఇంట్లో పెట్టుకో. నేను చంద్రబాబు నాయుడు గారిని ఏమంటున్నానంటే మీ ఇంట్లో నిలువెత్త కటౌట్ పెట్టుకో. నేనే వద్దన్ను, నాకేం సంబంధం? ఎస్పీ ఆఫీస్లో నువ్వెవడు పెట్టడానికి, కలెక్టర్ ఆఫీస్లో నువ్వెవడు పెట్టడానికి? వాట్ ఈస్ హిస్ స్టేటస్? వాట్ ఈస్ హిస్ కెపాసిటీ? లేదు, రూల్ తయారు చేయి. ఇదిగో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఫోటో ప్రతి కార్యాలయంలో ఉండాలి, జీవో ఇష్యూ చేయి. జీవో లేదు, రూల్ లేదు, ఆయన కాన్స్టిట్యూషనల్ పోస్ట్ లేదు. నువ్వు ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ ఎక్సెక్కర్ నుంచి డబ్బులు అన్ని రాష్ట్రాలకి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఉంటే నాగరాజు గారు, ఈ ప్రభుత్వ కార్యాలయాన్నిటికీ ఎవరి డబ్బుతో పవన్ కళ్యాణ్ ఫోటో తయారు చేసి పంపిస్తున్నావు? నా క్రేవింగ్ పవన్ కళ్యాణ్ మీద కాదు. ఒక ప్రాసెస్ ప్రకారం ఒక సిస్టమ్ నడవాలి. 4 సినిమాలు చేసేసేసి 4 మాటలు అబద్ధాలు మాట్లాడేసేసి ఓదో ఒక 1000 కోట్లు 2000 కోట్లు డబ్బులు ఉన్నాయి కాబట్టి రాజకీయాల్లోకి వచ్చేసి అబద్ధాలు చెప్పేసి 15 నెలలు అవుతుంది. ఎక్కడన్నా ఉన్నాడా రాష్ట్రంలో? ఏదైనా సమస్యను పట్టించుకున్నాడా? 33,000 మంది అమ్మాయిల మీద అఘాయిత్యాలు జరిగినాయి. ఒక అబ్బాయి ఎవడన్నా ఒక అమ్మాయిని పట్టుకుంటే వాడిది కోసేస్తా, వాడిది నరికేస్తా, వాడిది తుడిమేస్తా. రాష్ట్రంలో ఆడపిల్లని పట్టుకోవాలంటే చట్టాలు తయారు చేసి వాడి తాట తీస్తానన్నాడు. ఎన్ని చట్టాలు తయారు చేశాడు?